ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 8వ తేదీన సంగారెడ్డి పట్టణంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని నిరుద్యోగ యువకుల కోసం నిర్వహించనున్న జాబ్ మేళాలోని జిల్లాలోని యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఉద్యోగాలకు సాధించాలని జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జాబ్ మేళా పోస్టర్లను సంబంధిత శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 8వ తేదీన ఉదయం 8 గంటల నుండి సంగారెడ్డి పట్టణంలోని తారా డిగ్రీ కాలేజీలో ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన యువతకు జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ఈ జాబ్ మేళాలో 250కి పైగా వివిధ రంగాలలో గల ప్రైవేటు కంపెనీలు పాల్గొని తమ కంపెనీలకు సంస్థలకు అవసరమైన వారిని వారి విద్యా అర్హతల ఆధారంగా ఎంపిక చేసుకుంటారని అన్నారు. మినిమం 10వ తరగతి పాస్ అయిన వారి నుండి ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ వీటితో పాటు ఇతర అన్ని రకాల అర్హతలు గలవారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగ అవకాశాన్ని పొందాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా యువతకు పిలుపునిచ్చారు.